తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతోంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు చూడబోతా ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నల్గొండ ప్రజలు ఉంటారా, లేదంటే బీఆర్ఎస్ వైపు ఉంటారా, బీజేపీని ఆల్టర్నేట్గా చూస్తారా? ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు? తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళింది. అక్కడ అభిప్రాయం ఎలా ఉంది? నల్గొండ, ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక్కో నియోజకవర్గాలు గారిగా చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ నియోజకవర్గంకి వెళ్దాం. కోదాడ నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి అక్కడ గెలుపొందడం జరిగింది. సో ఆవిడ పనితీరు ఎలా ఉంది, అలాగే అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయో తెలుగు 360 రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. కోదాడకు సంబంధించినటువంటి మొదటి క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అంటే లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అనే వాళ్ళ సంఖ్య 25%. అలాగే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 15%గా ఉంది. కోదాడ నియోజకవర్గంలో గతంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారంటే 80% మంది ప్రజలు మేము సంతృప్తిగా లేము అని చెప్పారు చాలా స్పష్టంగా. కేవలం 20% మంది ప్రజలు మాత్రమే మేము సంతృప్తిగా ఉన్నాము అన్నారు. ఇక్కడ కూడా అంతే, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అడ్రస్ చేయడంలో ముఖ్యంగా యూరియా సప్లై విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం అనేది కనపడింది. పైగా ఇక్కడ ధాన్యం సేకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖ చూస్తూ ఉంది. అట్లాంటి చోట కూడా ఇబ్బంది అయ్యింది. సో పక్కపక్క నియోజకవర్గాలే పైగా. సో ఓవరాల్గా మాత్రం రైతులకు సంబంధించినటువంటి, పైగా రైతు భరోసా విషయంలో రైతు బంధు అని గతంలో కేసీఆర్ డబ్బులు ఇచ్చారు, తర్వాత రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కానీ గతానికి ఇప్పటికీ కంపారిజన్ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పడ్డాయి, ఇప్పుడు పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా పడింది, ఇప్పుడు ఇలా పడలేదు. ఇలాంటికి సంబంధించినటువంటి కంపారిజన్ విషయంలో గతంలో రుణమాఫీ చేయలేదు అనుకున్న మేర, కానీ ఇప్పుడు చేశారు. కానీ ఆ కంపారిజన్ రాలేదు. కానీ ప్రతి పంట వేసే టైంకు పెట్టుబడికి సాయంగా వచ్చే డబ్బుల విషయంలో మాత్రం కంపారిజన్ అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది నియోజకవర్గాల్లో, గ్రామాల్లో. దానికి అందువల్లే నెగిటివ్ రిజల్ట్స్ అనేది కొంత ఎక్కువగా కనపడతా ఉన్నాయి రైతుల విషయంలో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అడిగితే 60% మంది ప్రజలు 25 మార్కులు ఇచ్చారు. 15% మంది ప్రజలు 75, 100 మార్కులు ఇస్తే 10% మంది ప్రజలు 50 మార్కులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎమ్మెల్యేగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి పనితీరు ఎలా ఉంది కోదాడ నియోజకవర్గంలో అని అడిగితే ప్రజలు ఏమన్నారో చూద్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గా ఉందా అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 25% అయితే, ఇంకా మెరుగుపడాలి, మాకు ఇంకా పనులు చేయగలుగుతారు ఆమె ఇంకొంచెం యాక్టివ్గా ఉండాలి, నిధులు తేవాలి అనే వాళ్ళ సంఖ్య మరో 30%గా ఉంది. బాగలేదు అనే వాళ్ళ శాతం అయితే మాత్రం 45%గా ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? వెళ్తున్నారా ఫ్రీ బస్? ఎట్లా ఉంది? 22 నెలల నుండి కోదాడ నుండి ఎట్లా ఉంది? అసలు బాగా కేసీఆర్ ఉంటే మనం మంచిగా ఉన్నాం. కేసీఆర్ వచ్చిన మంచిగా. ఏమైనా పనులు జరుగుతున్నాయా? ఏం పని జరగట్లేదు, పట్టించుకోవట్లేదు. అసలు పింఛన్ అసలు నాకు ఇంత బట్టి పింఛనే రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం లేని వాళ్ళకి కరెంట్ ఫ్రీ ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, పర్లేదు. లోడ్ బడ్జెట్ అయినా చిన్నగా పర్లేదు. పద్మావతి గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? పర్లేదు. ఈ మధ్య అంత ముందు సహకరించలేదు కానీ 2 సంవత్సరాల నుంచి బాగానే వస్తారు. అన్నిటికీ కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే ఇక అది ఆ ఎమ్మెల్యే గారు కొంచెం లోకల్లో అందుబాటులో ఉండేవాడు అప్పట్లో. ఆ అందుబాటులోనే ఆ టైంలోనే ఇప్పుడు పద్మావతి గారు కూడా అంతే అందుబాటులో ఉంటుంది. ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సే కొంచెం ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్ వల్ల మరి చాలా దారుణం అయింది. ఆటో వాళ్ళకి రోజు 200-300 కూడా మిగలట్లేదు. డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అయిన కాంచి మాకు చాలా ఇబ్బంది ఉంది. రోజు వచ్చేసి కూడా ఒక 350 రూపాయలు కూడా సరిగ్గా దొల్లపోతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంత ముందు ఎప్పుడో 10,000 వేస్తా అన్నాడు. సీఎం అయి కూడా 2 సంవత్సరాలు అయితే ఇంతవరకు మాకు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది. ఇదే మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి అన్నం ఆయన ఉండబట్టే మేము సన్నమైతుంటాం. ఇలా అమ్మగా పోతుంటాం, కడుపు పోతుంటాం, తింటానికి గోడు అన్న పనుకుంటా నీడ ఇచ్చిండు, రేషన్ కార్డు పెట్టిండు. మాకు చాలు ఇంకా అంతగా ఇంకేం కావాలి మాకు. ఇంకా వీళ్ళ కూలి ఉండాలి కన్నా, కూలినాలు చేసుకోవడం చదువు రానోడు ఉంటాడు, నిరుపేదలు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళ ఆటో తీసుకొని వచ్చి తోలుతుంటారు. వాళ్ళకి కావాలి కదా ఏదో ఒక అవగాహన. మరి ఏదన్నా మాకు డబ్బులు ఏమొద్దు అన్న, మాకు డబ్బులు కూడా ఏమొద్దు. మాకు కూడా ఆదాయం మాకు కూడా రావాలి, రూపాయి తోలుకోవాలి. ఇంటికి పోగానే పిల్లలు రూపాయలు రావాలా, 2 రూపాయలు రావాలన్న కాదు ఆలోచిస్తారు. 4 రోజులు బతకాల, కూలీలు లేవు ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్ ఇది కూడా. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే 60% మంది ప్రజలు మాత్రం నో అనే నెగటివ్తో ఉన్నారు. బెటర్ కాదు అని, బెటర్ అవును అనే వాళ్ళ సంఖ్య మాత్రం 40%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఉంది. వచ్చి రాగానే హామీ నెరవేర్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అనేది తెలంగాణ మహిళలకు అనేది అమలు చేస్తూ ఉన్నారు. సో అలాంటి పథకానికి సంబంధించి బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 15% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 85%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య 60% అయితే, చేస్తారు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నెరవేరుస్తుంది అనే వాళ్ళ సంఖ్య 30% అయితే, ప్రస్తుతానికి అమలైందనే వాళ్ళ సంఖ్య మాత్రం 10%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే 50% మంది ప్రజలు నమ్ముతున్నాము అన్నారు. 35% మంది ప్రజలు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రచారమే అంటే 15% మంది ప్రజలు మాత్రం ఇదంతా వ్యతిరేకంగా అంటే తాము వ్యతిరేకిస్తున్నాము, అవినీతి జరగలేదని చెప్పారు. ఓవరాల్గా కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ పాలనకు సంబంధించి నెగటివ్ మైండ్ సెట్ తోటే ప్రజలు ఇంకా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కవితకు సంబంధించి కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా, మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందా ఈ తెలంగాణలో అని అడిగితే 90% మంది ప్రజలు మేము మద్దతు ఇవ్వము అని చెప్తే 10% మంది ప్రజలు మాత్రం ఇప్పుడే చెప్పలేమనేటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ క్వశ్చన్. ఈ కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు ఓటు వేయబోతున్నారో అడిగితే ప్రజలు చెప్పినటువంటి సమాధానం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తాను అని అంటే 50% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. కాంగ్రెస్కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 35% అయితే, ఇండిపెండెంట్లకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 15%. సో ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో బొల్ల మల్లయ్య యాదవ్ అని గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అంతకుముందు టీడీపీలో యాక్టివ్గా ఉండేవారు. సో ఓవరాల్గా పరిస్థితి కొంత మారుతోంది. పద్మావతి రెడ్డికి నెగిటివ్ రిజల్ట్ అయితే కోదాడలో వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది కొంత ఉత్తమ్ కపుల్స్కి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిణామంగా అయితే మనం గమనించవచ్చు. ఓవరాల్గా కోదాడలో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది.